చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనం పార్థసారథి, సత్యకుమార్ పాల్గొన్నారు. భేటీలో తిరుమల లడ్డు అంశంలో ఉమ్మడి కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇక రాజకీయ పరిణామాలు, జిల్లాల పర్యటనలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు ఆనం పార్థసారథి, సత్యకుమార్ పాల్గొన్నారు. భేటీలో తిరుమల లడ్డు అంశంలో ఉమ్మడి కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇక రాజకీయ పరిణామాలు, జిల్లాల పర్యటనలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అయితే అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి నేతలు భేటీ కానున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే టీడీపీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్, బీజేపీకి సంబంధించి పిఎన్ మాధవ్, వీరు ముగ్గురు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో భేటీ అవుతున్నారు. ఈ భేటీకి వీరితో పాటు మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ, సమాచార శాఖ మంత్రి పార్థసారథి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా లడ్డు వివాదం ఏదైతే ఉందో, కల్తీ లడ్డుకు సంబంధించి టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు కొంత నోరు జారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని దూషించడంతో ఈ కార్యకర్తలు కూడా వాళ్ళ గృహాల మీద దాడి చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు కూడా కొంతమేర విఘాతం కలిగింది. ఈ అంశాలు కూడా ప్రధానంగా ఈ భేటీలో చర్చించున్నారు. దీంతో పాటు ఛార్జ్ షీట్ వేసి, ఇప్పుడు సిబిఐ ఏదైతే లడ్డూకి సంబంధించిన ఛార్జ్ షీట్ వేసిందో దానికి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మన కేబినెట్ లో కూడా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కూటమి నేతల్లో వాళ్ళ అభిప్రాయాలను కూడా ఇక్కడ చర్చించున్నారు. దీంతో పాటు భవిష్యత్ కార్యాచరణ, అదేవిధంగా జిల్లాల పర్యటన, రానున్న పంచాయతీ ఎలక్షన్ల దృష్ట్యా ఎలా వెళ్ళాలి ఏంటి అనే అంశాల మీద కూడా ప్రధానంగా ఈ కూటమి నేతలు చర్చించున్నారు. ఇంకో పక్క ఇప్పటికే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ సిబిఐ నుంచి వచ్చిన నేపథ్యంలో దాంట్లో ఏదైతే నెయ్యి కొంచెం కూడా వాడలేదు, మొత్తం కూడా రసాయనాలు, జంతు కొవ్వునే వాడారు అని చెప్పి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారని చెప్పి మంత్రులు చెప్పి ఉన్నారు. ఆ నేపథ్యంలోనే కూటమి నేతలు మొత్తంకి కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళకి కూడా దీనికి సంబంధించి వివరించనున్నారు. ముగ్గురు కూడా ఒకే మాట మీద వెళ్లే విధంగా కూడా ఎలా చర్యలు చేపట్టాలనేది కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇంకో పక్క దీనికి సంబంధించి ఏదైతే లడ్డు వివాదం కావచ్చు, ప్రస్తుతం వీళ్ళ భేటీకి సంబంధించి కూడా ఇప్పుడు 12:30 గంటలకు ముగ్గురు నేతలు కలిసి కూడా ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ మీడియా సమావేశంలో వాళ్ళు చర్చించిన విషయాల మీద కూడా చెప్పే అవకాశం ఉంది. దీంతో పాటు పరిస్థితులు, వస్తున్నటువంటి పెట్టుబడులకు సంబంధించిన అంశాలు, రాష్ట్ర అభివృద్ధికి, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాము, మేము ఎలా ముందుకు వెళ్ళాలి, వైసీపీ వాళ్ళు కావాలని కూటమిని చీల్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల మీద ఇలాంటివన్నీ ఉన్నాయనే అంశాల మీద కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ మరికొద్ది సేపట్లో మీడియా ముందుకు వచ్చేసి మొత్తం వాళ్ళు చర్చించిన అంశాలు కూడా తెలిపే అవకాశం ఉంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్ ఫర్ ద అప్డేట్.